ఎంత ఉంటుంది చక్కగా బ్రాహ్మణ చేత కార్తీక మాసంలో తయారు చేసి అందరికీ కూడా ప్రసాదం వినియోగం చేస్తారు. 1 తులసి పూజ, 2వ తారీఖు కార్తీక వన భోజనాలు ఉంటాయి. అదేవిధంగా 3వ తారీఖు ఏంటంటే 3వ తారీఖు శంకుస్థాపన, సీతారామాలయం శంకుస్థాపన 3వ తారీఖు 10:43 అన్నమాట. అందరూ మీ అందరూ పాల్గొవాలండి. అదేవిధంగా మీ అందరికీ ఏంటంటే స్వామివారి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కొత్త ఆలయంలో కూడా మీ అందరూ మర్యాదగా అందరికీ మర్యాద పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానం చేసి అక్కడ మళ్ళా మీరు ఒక నామ సంకీర్తన వల్ల అక్కడ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా దేవాలయం లోపల రాతి శంకు పీఠం వచ్చినాయండి. దేవాలయం లోపల పెట్టారన్నమాట. అది చక్కగా మీరు సేవించుకోవచ్చు. శంకుస్థాపన రోజున వీటిని ఆ శంకు అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిన తర్వాత ఎక్కడైతే ప్రతిష్ఠ చేస్తారో వీటిని కరెక్ట్గా వాటి పైనే రామువారు వస్తారన్నమాట. ఏ పాయింట్లో ఇక్కడ మనం జనరల్గా ఇల్లు అయితే ఈశాన్య రోజు చేసుకుంటాం, దేవాలయాలు అక్కడ కాదన్నమాట. ఎక్కడైతే స్వామివారి పీఠం వస్తుందో అది కింద శంకుస్థాపన చేస్తారన్నమాట. ఈ రోజు మన చక్కగా ఈ రోజు గోల్కంటే మనకి ఏదో పిల్లల కాదు, దేవాలయం ఎంత నిర్మిస్తారో అంత మొత్తం తీసేస్తారన్నమాట. నిర్మాణానికి అంతా తీసి అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కూడా ఉదయాన్నే 6 గంటల దగ్గర నుంచి 12 గంటల కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అక్కడే అందరికీ మహాకోటి ప్రసాదం సుమారుగా 15 గంటల నుంచి 2000 మంది దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ తప్పకుండా పాల్గొనాలని ఆలోచన. 3వ తారీఖు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం నిమిత్తం మంగళాశాసనానికి హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి స్వామి వారి దగ్గర మంగళాశాసనం తీసుకున్నాం. చక్కగా అనేక మంగళాశాసనాలు తప్పకుండా స్వామివారు కూడా ప్రతిష్ఠకు వస్తానని తెలియజేశారన్నమాట. ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది రావడం జరిగింది. వారు కూడా వారి యొక్క అనుభూతులు కొంచెం అందరూ షేర్ చేయాలి స్వామివారిని కలిసినప్పుడు అన్నమాట. లఘుగా మీకు ఏమైనా అనిపిస్తే అక్కడ అయిపోయింది. ఒక 2-3 నిమిషాలుగా వాటిని తీసుకుని అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేయాలి వచ్చిన వాళ్ళు. మరి ఈ రోజున